గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కన్యా రాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలం, ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని డేట్ వైజ్గా 8 నిమిషాలలోనే వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి. మెయిన్గా కన్యా రాశి వారికి ఈ మాసంలో నెగిటివ్ పాయింట్ ఏంటంటే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సూర్య భగవానుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో ఉంటాడు, అంటే 7వ ఇంట్లోనే ఉంటాడు. 13వ తారీఖు తర్వాత మేషరాశిలోకి వెళ్తాడు, మీ 8వ ఇంట్లో సంచారాన్ని మొదలు పెడతాడు. కాబట్టి సూర్య భగవానుడి యొక్క సంచారం అనేది మీకు అనుకూలం కాదు. కెరీర్ పరంగాను కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అయితే కాస్త మెరుగ్గా ఉంటుందండి. ఎందుకంటే 6వ ఇంటిపై ఉన్న కుజుడు మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందటంలో మీకు సహాయం చేస్తాడు. అయితే కుటుంబ పరంగాను మీ జీవిత భాగస్వామితో మీ ప్రవర్తన విషయంలో కూడా కొన్ని సమస్యలు అయితే గోచరిస్తున్నాయండి. మెయిన్గా పని ఒత్తిడి కారణంగా కన్యా రాశి వారిలో అసహనం అనేది పెరుగుతుంది. కుటుంబ సమస్యలపై తక్కువగా దృష్టిని సారిస్తారు. జీవిత భాగస్వామితో దానివల్లే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా కుటుంబ విషయాలలో పక్కవారి జోక్యం వల్ల, అంటే 3వ వ్యక్తి యొక్క జోక్యం వల్ల మానసిక ప్రశాంతత అనేది కాస్త కరువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే, కేవలం మీ కుటుంబ విషయంలోనే కాదండి, మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా చిన్న సమస్య వచ్చినా సరే 3వ వ్యక్తి యొక్క సహాయ సహకారాలను మాత్రం తీసుకోవద్దు. వారు మీకు మంచి చేద్దామని చూసినా చెడు చేద్దామని చూసినా సరే, ఏమైనా ఉంటే మీరు మీ కుటుంబ సభ్యులు చర్చించుకోండి తప్ప 3వ వ్యక్తి యొక్క జోక్యం వల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే ఉండదండి. కాబట్టి కన్యా రాశి వారు ఈ ఒక్క మాసంలో మొదటి 2 వారాల సమయంలో సహనం కోల్పోకుండా ఓపికగా ఉండటం, సమస్యను తగ్గుముఖం పట్టేలాగా పరిష్కరించుకోవటం మంచిదండి. అయితే డబ్బు విషయంలో మాత్రం కన్యా రాశి వారికి ఎప్పుడు అవసరమైనా సరే డబ్బు సమయానికి అందుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది సమయానికి అందుతుందండి. జీవిత భాగస్వామి ద్వారా కూడా సంపాదన అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. మిత్రుల కారణంగా కానీ జీవిత భాగస్వామి కారణంగా కానీ ఆర్థిక సమస్యల నుండి అయితే గట్టెక్కగలుగుతారు. అయితే కన్యా రాశి వారు ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్నా, లేదా ఏదైనా స్థిరాస్తి పైన పెట్టుబడి పెడదాము అనుకున్నా, వేటిపైన పెట్టుబడి పెడదామనుకున్నా, రూపాయి జేబులో నుంచి తీద్దాం అనుకున్నా సరే ఈ సమయం అయితే మంచిది కాదండి. ఈ నెల మొత్తం కూడా అనుకూలం కాదు. పెట్టుబడులకు సంబంధించి మాత్రం ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి అనుకూల ఫలితాలు అయితే గోచరించట్లేదు. ఖచ్చితంగా ఈ మాసంలోనే పెట్టుబడి పెట్టవలసిన సందర్భం వస్తే కనుక మొదటి వారంలో పెట్టవద్దు, 2వ వారంలో పెట్టవద్దు, 4వ వారంలో పెట్టవద్దు, 3వ వారంలో పెట్టుబడి పెట్టుకోవటం మంచిది. కుదిరినట్లయితే మే మాసంకి పోస్ట్పోన్ చేసుకోండి. మెయిన్గా కన్యా రాశి వారు ఎవరైతే బెట్టింగ్లు ఆడతారో, పేకాట మీద డబ్బులు పెడతారో, లేదా ఇతర ఈజీ మనీ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి కూడా ఈ మాసం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలం కాదండి, అనుకూలించట్లేదు. ఆర్థిక సంబంధిత పెట్టుబడులకి ఏప్రిల్ మాసం అనేది కన్యా రాశి వారికి అచ్చు రాదనే చెప్పాలి. అలాగే కొత్తగా ఎవరైతే వ్యాపార ఒప్పందాలు చేద్దాము అనుకుంటున్నారో వారికి కూడా ఏప్రిల్ మాసం అనేది మంచి మాసం కాదు. ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అంటే యావరేజ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పుకోవటానికి లేదు, బాగా నెగిటివ్గా ఉంటుంది అని చెప్పుకోవటానికి కూడా లేవండి. యావరేజ్ రిజల్ట్స్ అనేవి గోచరిస్తున్నాయి. మిగిలిన విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టి వ్యాపారం పైనే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి.
ఎందుకు ఇలా చెప్తున్నానంటే కేవలం వ్యాపారస్తులు మాత్రమే కాదండి, ఉద్యోగస్తులు కూడా వారి పని కంటే కూడా పక్కవారి పని మీద ఎక్కువగా శ్రద్ధ చూపటం, పాలిటిక్స్ పైన ఎక్కువగా శ్రద్ధ చూపటం, అనవసర విషయాలపైన శ్రద్ధ చూపటం వల్ల టైం మొత్తం వేస్ట్ అవుతుంది. మీ సొంత విషయాలు అనేవి సరైన సమయానికి పూర్తి కావు. కాబట్టి పూర్తి శ్రద్ధను మీ పనులపైనే పెట్టడానికి ప్రయత్నించండి. ఇతర విషయాలు మీకు అనవసరం అనుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో యావరేజ్ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అంటే అంతంత మాత్రంగా ఉంటుందండి. చదువుని వాయిదా వేయటం కానీ, చివరి నిమిషంలో కొంచెం చదివాం కదా, ఒక యూనిట్ చదివాం కదా, ఒక చాప్టర్ చదివాను కదా అని పాస్ అవుతాను అన్న ఆత్మవిశ్వాసం కూడా కాదు, అధిక ఆత్మవిశ్వాసం కారణంగా చదువులో తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కన్యారాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయండి. ఎందుకంటే వారికి అప్పగించిన పనితో పాటుగా వారు చేయవలసిన బాధ్యతతో పాటుగా వారి సహ ఉద్యోగులు కానీ, వారి సీనియర్లు కానీ, లేదా వారి పై అధికారులు కానీ అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. కాబట్టి ఆ పనులను కూడా నెత్తిన వేసుకుని చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. దానివల్ల కన్యారాశి వారి మాసంలో అసహనానికి గురవుతారండి. అయితే ఈ పరీక్షా కాలం అనేది కేవలం 2024 సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు వరకేనండి. ఆ తర్వాత బృహస్పతి యొక్క సంచారం, బృహస్పతి స్థాన మార్పు, ఇతర గ్రహాల యొక్క స్థాన మార్పు, శని భగవానుడు అనుకూలించటం, ఈ కారణాలన్నిటి వల్ల కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఒక రకంగా రాజయోగం అని చెప్పవచ్చండి. డబ్బు పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో మాత్రం కన్యారాశి వారికి ఖచ్చితంగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సరైన సమయానికి ఎవరో ఒకరి కారణంగా, బంధువుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ, జీవిత భాగస్వామి నుండి కానీ, లేదా వారి కుటుంబ సభ్యుల నుండి కానీ ధనం అనేది సరైన సమయానికి చేతికి అందుతుంది. ధనపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు, కానీ ఖర్చులు అనేవి ఎక్కువగానే సూచిస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఈ మాసంలో 3వ వ్యక్తి ద్వారా ఎక్కువగా గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ముందు మంచిగానే నటిస్తూ మీకు చెడు చేయాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న గొడవ ఉన్నా సరే దానిని అలుసుగా తీసుకుని పెద్దది చెయ్యాలి అని చూసేవారు ఎక్కువ మంది ఉంటారండి. కాబట్టి శత్రువుల నుండి రక్షణ పొందటానికి సుదర్శన మహామంత్రాన్ని పఠించండి, లేదా విన్నా కూడా మంచి ఫలితమే ఉంటుంది. అలాగే వీలైనట్లయితే కన్యారాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ఈ మాసంలోని మొదటి 2 వారాల సమయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించటం మంచిది. శారీరక రుగ్మతుల కంటే కూడా మనసు పైన ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. శారీరకంగా ఆరోగ్యంగానే కనిపిస్తారు, కానీ మానసికంగా మాత్రం కాస్త ఇబ్బంది పడతారు. పని భారం ఎక్కువ అవటం జరుగుతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు కూడా పని భారం అనేది ఎక్కువ అవుతుంది. పైగా కుటుంబ విషయంలో మీరు ఏది మాట్లాడినా సరే తప్పుగా అపార్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, తప్పుగా అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కన్యారాశి వారు తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఏప్రిల్ 25వ తారీఖుతో ఇటువంటి చెడు ప్రభావం మొత్తం కూడా కన్యారాశి వారిపై నుండి పోతుంది. మెయిన్ గ్రహం అయినటువంటి బృహస్పతి అనుకూలిస్తాడు మే 1 నుండి. అయినప్పటికీ కూడా ఈలోపు గ్రహ స్థానాలను బట్టి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 25వ తారీఖు తర్వాత నుండి కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కాబట్టి ఓపిక పట్టండి అప్పటి వరకు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కన్యారాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, కన్యారాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు, పురుషుల లక్షణాల గురించి, అలాగే కన్యారాశి వారికి ఉగాది నుండి ఎలా ఉండబోతుంది, కన్యారాశి వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎప్పటి వరకు శని ప్రభావం ఉంటుంది, ఎప్పటికి ముగుస్తుంది అని చాలా క్లియర్గా వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.